హైదరాబాద్ లో బీసీ సంఘాల నాయకులు రెచ్చిపోయారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి దగ్గర తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ పై దాడి చేశారు. బీసీ బంద్ జరుగుతున్న సమయంలో కోపంతో ఊగిపోయిన బీసీ సంఘాల నాయకులు పెట్రోల్ బంక్ ను ధ్వంసం చేశారు. బంక్ ఎందుకు తెరిచారంటూ దాడి చేశారు. ఈ ఘటనపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మనం చూస్తున్నాం ఇటు ఇవాళ బీసీ సంఘాల అందరూ కూడా ఇటు బంద్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఒక బంక్ తెరిచినందుకు కూడా ఇటు బీసీ సంఘాలు అయితే వారి మీద దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరి మీదైనా కేసులు నమోదయ్యాయా, డీటెయిల్స్ ఏంటి? బీసీ బంద్ నేపథ్యంలో అన్ని రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘ నాయకులంతా కూడా శాంతియుతంగా ఆందోళనలు నిరసనలు చేస్తుంటే కొంతమంది బీసీ నాయకులు మాత్రం, బీసీ కార్యకర్తలు మాత్రం అత్యుత్సాహం చూపించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బీసీ నాయకులు కొంతమంది ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర బంద్ కాకపోవడం తోటి, అంటే పెట్రోల్ బంక్ ని తెరిచి ఉండడం తోటి బంద్ చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ వాళ్ళపైన దాడికైతే యత్నించారని చెప్పాలి. పెట్రోల్ బంక్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. దాదాపు సిబ్బంది పైన కూడా దాడికి యత్నించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇందులో భాగంగానే దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా అక్కడ నుంచి బీసీ నాయకుల్ని తరలించారు వేరే చోటికి. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో 42% అమలు చేయాలని చెప్పేసి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నేపథ్యంలో ఈ విధంగా ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రజెంట్ కలకలం రేపుతుందని చెప్పి ముఖ్యంగా బీసీ నాయకులకు సంబంధించి ఈ రిజర్వేషన్ విషయంలో బంద్ తెలుపుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రానికి సంబంధించి పార్టీ నాయకులకు సంబంధించి కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఈ విధంగా వ్యవహరించడం అనేది ప్రజెంట్ స్థానికంగా కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన అందరి నేతలు కూడా ప్రజెంట్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆ షాపుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ బంక్ విషయంలో కావచ్చు, ఈ విధంగా దాడులు చేయడం అనేది సరికాదని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ వాళ్ళని వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ నుంచి పంపించిన దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రసన్న. అనిల్, అంటే ఇప్పటికే చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతూ ఉంది, తెలంగాణ వ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంక్ కు సంబంధించి కూడా వారు తెరిచినందుకు ఈ విధంగా దాడి చేశారు కాబట్టి ఈ ఘటనకు సంబంధించి బంక్ నిర్వాహకులు ఏమంటున్నారు, అలాగే ఈ దాడి జరిగిన సమయంలో ఇటు వాహనదారులు కానివ్వచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రసన్న, మనం వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రెసెంట్ అయితే దానికి సంబంధించి వాళ్ళు ఖండిస్తున్నారని చెప్పారు. అంటే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ధర్నా చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో అది అందరికీ మంచి ఉద్దేశమే, కానీ ఈ విధంగా తెరిచి ఉన్న బంకులపైన దాడులు చేయడం కావచ్చు, షాపులపైన దాడులు చేయడం కావచ్చు మేము ఖండిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి మాత్రం మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బంకు యజమానులు కావచ్చు, బంకు సిబ్బంది కావచ్చు ఖండిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రసన్న. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన బీసీ రిజర్వేషన్ పైన మద్దతు తెలుపుతూ ధర్నా చేస్తూ ఆందోళన నిరసన చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఇలా వ్యవహరించడం అనేది సరికాదని చెప్పేసి స్థానికులు కావచ్చు, మిగిలిన పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్ లో బీసీ సంఘాల నాయకులు రెచ్చిపోయారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి దగ్గర తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ పై అయితే దాడి చేశారు. బీసీ బంద్ జరుగుతున్న సమయంలో కోపంతో ఊగిపోయిన బీసీ సంఘాల నాయకులు ఇటు పెట్రోల్ బంక్ ను ధ్వంసం చేసిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. బంకు ఎందుకు తెరిచారంటూ కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఇటు విద్యానగర్, నల్లకుంటలో కూడా పలు షాపులపై అయితే బీసీ సంఘాలు దాడి చేస్తూ ఉన్నాయి. బలవంతంగా షాపులు మూయించారు బీసీ నేతలు. దీంతో షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటు బీసీ సంఘాలకి సంబంధించి బంద్ కొనసాగించడం
కరెక్టే, కానీ ఈ విధంగా దాడి చేయడం తగదు, కరెక్ట్ కాదు అంటూ కూడా అక్కడున్న వాహనదారులు అలాగే బంకుకు సంబంధించిన నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సో మనం దానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా బంద్ కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఏవైతే షాపులు తెరిచి ఉన్నాయో వాటిపై అయితే ఇటు విచక్షణరహితంగా కూడా బీసీ నాయకులైతే అక్కడికి వెళ్ళి మరి ఇటు దాడి చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ విద్యానగర్ దగ్గర ఆ పెట్రోల్ బంక్ తెరిచి ఉన్న సందర్భంలో కూడా అటు పెట్రోల్ బంక్ పై అయితే దాడి చేసి అక్కడున్న వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇటు బీసీ రిజర్వేషన్ల కోటా కోసం బీసీ సంఘాలు అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇటు పెట్రోల్ బంక్ పై అయితే ఇటు బీసీ సంఘాల నాయకులు దాడి చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. సో ఈ దాడికి సంబంధించి కూడా ఇటు బీసీ సంఘాల నేతలపై అయితే తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు, బంద్కి మేము మద్దతు ప్రకటిస్తాము, మీరు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి బంద్ ప్రకటించడం కరెక్టే, కానీ ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు షాప్ నిర్వాహకులు అలాగే ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా మనం చూడొచ్చు, ఇటు ఏవైతే ఇవాళ పలు షాపులు తెరిచి ఉన్నాయో ఆ షాపులని దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్న అద్దాలని ధ్వంసం చేసి మరి షాపులని మూసివేయిస్తూ ఉన్నారు బీసీ సంఘాల నాయకులు. సో బంకును కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అయితే ఈ ఘటనకి సంబంధించి కూడా ఇటు బీసీ నాయకుల పట్ల అయితే కొంతమంది ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్లో బీసీ సంఘాల నాయకులు రెచ్చిపోతున్నారని చెప్పుకోవాలి. ఇవాళ బంద్ ఉన్న నేపథ్యంలో షాపులను ఎందుకు తెరిచారు అన్న కోణంలో కూడా ఇటు బీసీ సంఘాల నాయకులు అయితే ఒక్కసారిగా ఏవైతే షాపులు తెరిచి ఉన్నారో అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్న అద్దాలని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లో అయితే బీసీ సంఘాల నాయకులు రెచ్చిపోతున్నారు. ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏవైతే షాపులు తెరిచి ఉన్నాయో వాటిపై అయితే అక్కడికి వెళ్లి మరి దాడి చేసి షాపులని మూసివేస్తున్నారు ఇటు బీసీ సంఘాల నాయకులు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. ఎస్ ప్రసన్న, బీసీ రిజర్వేషన్ల విషయంలో బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ బంద్ నేపథ్యంలో కొంతమంది బీసీ నాయకులు అత్యుత్సాహం చూపించారని చెప్పాలి. ఈ అత్యుత్సాహంలో భాగంగా పెట్రోల్ బంక్ సంబంధించి నీలోఫర్ ఈ కోరంటి ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఈ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ విషయంలో ఈ ఓపెన్ ఉండడంతో ఆ పెట్రోల్ బంక్ని బంద్ చేయాలని చెప్పేసి కొంతమంది బీసీ నాయకులు వచ్చి ఆ పెట్రోల్ బంక్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఆ తర్వాత సిబ్బంది పైన కూడా దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు విజువల్స్లో గమనిస్తే మొత్తం కూడా అంటే ఆ కంప్లీట్ స్క్రీన్ని కూడా పగలగొట్టారు. దానికి సంబంధించిన డిస్ప్లే కూడా పగలగొట్టిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ తర్వాత ఏదైతే పెట్రోల్ బంక్ సంబంధించి పెట్రోల్ పోసే పైప్ లైన్ ఉంటుందో పైప్ లైన్కి సంబంధించిన పైప్ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత మరికొన్ని ఏవైతే కౌంటర్స్ ఉంటాయో కౌంటర్కి సంబంధించి పెట్రోల్ బంక్ విషయంలో కౌంటర్లు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ కౌంటర్లన్నింటి కూడా ధ్వంసం చేశారు. ధ్వంసంలో భాగంగా ప్రెజెంట్ అయితే సిబ్బంది పైన కూడా దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటనే విషయం పైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు వీళ్ళు రావడం జరిగింది, ఏ విధంగా ధ్వంసం చేశారు? 9:50 को आए सर, वो सिंगल के पास पूरे खड़े हुए थे, उसमें 10-12 जने आके दन डैमेज करना शुरू कर दिए. कुछ बोले नहीं करे नहीं क्या नहीं हमारे को दन डैमेज करना शुरू कर दिए. हाँ, गाड़ी लाया, गाड़ी सडन ला के बाइक लगा के दन फोड़ना कर रहे. वो क्या बोला था आके, क्या बोले आपको? बोले सडनली आए, धनाधन मारम तोड़ी चालू कर दिए. मारम तोड़ी चालू करके जो है ना रोकने गए तो हम लोग के ऊपर ही मारने आ रहे बोलो. क्या करे अभी आके अंदर आके पूरा ये डैमेज कर दिए, उसको मार के तोड़ दिए पूरा. और हम लोग रोकने की कोशिश करे तो वो गन लेके मारने हैं हम लोग को. और वो बोट लेके सीधा गन भी तोड़ दिए, मशीन भी पूरा ये मशीन वो मशीन पूरा तोड़ के खराब कर दिए सर. हम लोग इसमें एम्प्लॉइज है पूरे, तो आके हम लोग रोक रहे क्या बात है वो तो वो लोग सुनने को राजी नहीं है. धनाधन आके मारना ही चालू करे. आज बीसी बंद बोल के वो लोग धरना कर रहे, उस टाइम पे आके आपको कुछ एक्सप्लेन नहीं करे सर, कुछ भी ऐसा बंद करो क्लोज करो कुछ नहीं बोले. आए सडन दन मारना चालू करे वो लोग.
ये मशीन को मारे, वो मशीन को मारे। ऑलरेडी यहाँ पर लेडीज कस्टमर्स भी थे, वो लोग डर के भी भागे उधर से। अच्छा, पेट्रोल डालने वाले को आए तो भी उन लोगों के ऊपर भी करेगा ऐसा? नहीं, उन लोगों को कुछ नहीं करे, उन लोगों को डरा के हकाल दिए वो लोग। हाँ, कितने लोग आए थे पूरा? वो लोग कम से कम वो रैली में 2 से 3 हज़ार आदमी थे अंदर, 10 से 15 से 20 आदमी अंदर आए। और वो वीडियो भी जो है ना, ऑलरेडी हम लोग काचीगुड़ा पीएस में कंप्लेंट भी करे उसके बारे में। और किसी को भी कुछ हुआ, मार लगा है नहीं, किसी नहीं नहीं नहीं, ऐसा किसी को भी कुछ भी नहीं हुआ, पूरा सामान को डैमेज करे थे वो लोग पूरे। पूरे ये मिशन अंदर भी आए क्या? नहीं, अंदर हम लोग शेटर्स डाल दिए थे ऑलरेडी। हाँ, कस्टमर्स के पैसे मिस हो गए हमारे, कस्टमर्स के पैसे मिस हो पैसे भी मिस हो गए हम लोग के। डालने के बाद उन लोग हाँ, अच्छा डाल रहे अच्छे लगे, लड़ाई झगड़ा हो रहा था। कस्टमर्स के पैसे मिस हो गए हमारे। ऐसे कितने गए ऐसा पैसा? कितने 3 गाड़ियाँ तो चल गए, कितने जनों को डाला था आपने? 2-3 जनों को डाले गाड़ियों को। उन्होंने हाँ 400-500 गाड़ियाँ वाले पैसे नहीं दिए। 7 लीटर 7-6 लीटर के पैसे आना। अभी गाड़ी के उसके बारे में अब कंप्लेंट करे बोल के पुलिस क्या बोल रहे? क्या पुलिस वाले एक्शन लेते बोले अभी, उतना बोले। अभी आगे इन्फॉर्मेशन? हाँ, लिए पूरे जने आई, SI सर्कल सब इंक्वायरी करके गए। बड़े-बड़े ऑफिसर्स भी आए, कितने लोग आए थे? बड़े-बड़े ऑफिसर्स भी आए हमारे, पूरे आगे इंक्वायरी करके जा रहे हैं। थोड़ी देर के आगे पूरे करके कैमरे भी चेक करे, पूरा देखे करे, इंक्वायरी करके गए। पूरे आते रह रहे, जाते रह रहे, नहीं बोल के नहीं, सुबह से वो लोग आ रहे, पुलिस वाले पूरे आ रहे सब। అసలు మీరు విజువల్స్లో చూడొచ్చు, అంటే వీళ్ళు చెప్పిన విధానం ప్రకారం పెట్రోల్ బంక్ సంబంధించి పెట్రోల్ పోపించుకోవడానికి కూడా ఎవరైతే వచ్చారో పబ్లిక్, వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడైతే గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆ గొడవ జరుగుతుంటే వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోవడం, ఆ తర్వాత పెట్రోల్ పోయడం జరిగింది. పెట్రోల్ పోసిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మొత్తం మిషన్లు ఏవైతే ఉన్నాయో మిషన్లన్నింటినీ కూడా కూడా ధ్వంసం చేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం మాకు ఏం జరిగింది, అసలు ఎందుకు వీళ్ళు దాడులు చేస్తున్నారు అనే విషయం కూడా మాకు చెప్పకపోవడం, అదేవిధంగా ఒకటేసారి వచ్చి మూకముడిగా మా పైన దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి వెంటనే మేము పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాచిగూడకు సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లో నేపథ్యంలో వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా సేకరించారని చెప్పేసి కూడా మొత్తం క్లియర్గా చెప్పామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజెంట్ కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా బీసీ బంధు అని చెప్పేసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా షాపులు బంద్ చేయాలి, బంకులు బంద్ చేయాలని చెప్పేసి ఆ దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే స్థానికులు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక రకంగా ఇది ఒక భయానకమైన పరిస్థితి అని చెప్పాలి. ముఖ్యంగా ఇటు సిబ్బంది పైన దాడికి పాల్పడుతూ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్, అంటే ఎవరైతే పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పేసి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా అయితే సిబ్బంది చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికే దీనికి సంబంధించిన కేసు నేపథ్యంలో కాచిగూడ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.